హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇదైతే యాక్చువల్గా వెడ్నెస్డే వ్లాగ్ అండి. ఇక్కడైతే నేను దొండకాయ కర్రీ చేశాను. అలానే మేము నైట్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇక్కడైతే వైట్ రైస్, అలానే దొండకాయ ఫ్రై ఉండింది. కార్డు కూడా ఎప్పుడు ఉంటుందండి. సో ఇందులోకి అయితే మేము అన్నం వడియాల వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే నా ఛానల్లో అయితే ఉంది, చూడండి. సో ఇక్కడైతే మేము నైట్ డిన్నర్ అయితే చేస్తున్నామండి. ఇప్పుడు ఫైనల్గా మనమైతే వెడ్నెస్డే వ్లాగ్, అలానే వన్ డే అంతా మేమైతే ఎలా స్పెండ్ చేసామన్నది అయితే చూద్దాము. అలానే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే పైనాపిల్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ పైనాపిల్ తినడం వల్ల అమ్మాయిలకి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ యాక్చువల్గా ఎర్లీ మార్నింగే నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఇక్కడ టిఫిన్ అంతా అయిన తర్వాత నేనైతే పాత్రలో వేసుకున్న బాస్కెట్ అయితే క్లీన్ చేశాను. ఇక్కడ ఫ్లోర్ కింద అయితే పెట్టామండి. బాక్స్ అయితే వస్తుంది కదా, ఇదైతే నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను, అది కూడా వీడియో ఉందండి. సో ఇక్కడైతే నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మేము ఊరికి వెళ్ళామండి హాలిడేస్లో. సో రిటర్న్ వచ్చేసరికి అంతా డస్ట్ అయిపోయింది. అలానే టైల్స్ కూడా చాలా డర్టీగా కనిపించాయండి. అందుకనేసి జస్ట్ సోప్తోనే క్లీన్ చేసుకున్నానండి. నేనైతే ఎలాంటి లిక్విడ్స్ కూడా వాడలేదు. జస్ట్ విమ్ లిక్విడ్ అలానే సోప్ వేసుకుని అయితే క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు నీట్గా ఉంటుందండి. 1 వీక్ అలానే 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా లిక్విడ్స్ ఏం వాడడం అవసరం లేదు. ఎప్పుడు కూడా మనమైతే మంత్లో 1 or 2 టైమ్స్ అయితే ఎక్కువగా టైల్స్ అలానే పాత్రలు వేసి స్టాండ్ క్లీన్ చేసామనుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉండదు. సో ఫైనల్గా అయితే నేనైతే క్లీన్ చేశాను. అలానే షింక్లో ఉన్న వేస్టేజ్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. సో అంతా అయిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేశాను. ఇక్కడ నేనైతే టిఫిన్కి 1 ఐటమ్స్ కూడా కొన్ని క్లీన్ చేసి పెట్టేశానండి. లెమన్ రైస్ అయితే చేసుకున్నాం. టిఫిన్ సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో అంతా మిక్సీ చేసిన తర్వాత లెమన్ వేసామనుకోండి, మనకైతే టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. సో మేమైతే ఇది ఆఫ్టర్నూన్ అలానే నైట్కి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. వీటి మధ్యలో నేనైతే దొండకాయని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. మధ్యలో టైం ఉన్నప్పుడు నేనైతే 108 టైమ్స్ శ్రీరామ అని అయితే రాస్తున్నాను. ఇవి యాక్చువల్గా బెల్లందూరులో రామస్వామి టెంపుల్లో ఇస్తారండి. ఇవి మనమైతే ఎన్నైనా కార్డ్స్ తెచ్చుకొని రాయాలి. అలానే రిటర్న్ టెంపుల్కి కూడా ఇవ్వాలండి. అందుకనేసి నేనంతా పూజ అయ్యే ముందు అంత నీట్గా స్నానం చేసుకున్న తర్వాత శ్రీరామని అయితే 108 టైమ్స్ ఒక 3 or 4 కార్డ్స్ అయితే రాశాను. తిన్న పాత్రలు అయితే కూడా క్లీన్ వేసామండి. యాక్చువల్గా అయితే పూజ కూడా కంప్లీట్ చేశాను నేనైతే. సో అంతా అయిన తర్వాత దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ సాల్ట్ వేసి నానబెట్టాను కదా, దొండకాయని నీట్గా ఉంచేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం సేపు జస్ట్ ఆరనిస్తే చాలు. సో ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ 2 టమాటాలు, ఆనియన్, అలానే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. దొండకాయ అనేది రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో ఒక కుక్కర్ తీసుకుని అందులోకి దొండకాయ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా కూడా మనకు కర్రీ అనేది టేస్ట్గా ఉంటే చాలు. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మనమైతే కుక్కర్ విజిల్ అనేది లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ అంతా క్లోజ్ అయిన తర్వాత జస్ట్ 1 విజిల్ వస్తే చాలండి, ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ని కూడా మధ్య మధ్యలో రిలీజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఓవర్ కుక్ అయితే తినడానికి బాగుంటుంది కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. సో ఇంతసేపు మనమైతే దొండకాయ వేయించాం కదా, ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఇక్కడ మనము జస్ట్ కర్రీ టైప్లో చేస్తున్నాం కాబట్టి చపాతీలకు కూడా అలానే దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా దోశలోకి దొండకాయ కర్రీ అనేది తిన్నారేమో కామెంట్ చేయండి. సో అంతా అయిన తర్వాత నేనైతే ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం దొండకాయని కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసాం కాబట్టి కర్రీ అనేది బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ బ్రౌనిష్ కలర్ లాంటివి అవసరం లేదు. జస్ట్ ఆనియన్ అనేది మెత్తబడితే చాలండి. అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న నీట్గా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఇందులోకి కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అయిన తర్వాత ఇక్కడైతే నేను 2 టమాటాలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ టమాటా వద్దనుకున్న వాళ్ళు టమాటా స్కిప్ చేసుకొని లాస్ట్లో నిమ్మరసం పిండుకున్నా సరిపోతుంది. సో చూసారు కదా,
దొండకాయ అయితే కరెక్ట్గా ఉడికిందండి. జస్ట్ వాటర్ని డ్రై చేసుకొని మనం ఇందులోకి వేసుకోవాలి. హోల్స్ ఉన్న గరిటెని తీసుకున్నాం అనుకోండి, మనం డైరెక్ట్గా వాటర్ అక్కడే కుక్కర్లోనే క్లీన్ చేసుకొని మనం డైరెక్ట్గా జస్ట్ దొండకాయలు మాత్రమే ఫ్రైలోకి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడైతే నేను దొండకాయలన్నీ 1 బై 1 వేస్తున్నానండి. ఎక్కువగా దొండకాయ ఫ్రై తింటే మందగిస్తారని అయితే అంటారు. అలానే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని అయితే అంటారండి. యాక్చువల్గా అయితే అన్ని కూరగాయలు తినడమే మంచిది. ఇప్పుడున్న రోజుల్లో ఏ కూరగాయ కూడా మనకైతే పెస్టిసైడ్స్ లేకుండా అయితే రావు కాబట్టి అన్ని కూరగాయల్లోనూ సాల్ట్ వేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకొని అయితే వండుకోవాలండి. సో ఇప్పుడు ఎక్కడైతే నేను దొండకాయ అంతా వేస్తున్నాను, నీళ్ళంతా వంపేసి. సో ఇక్కడ జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇక్కడ మూత తీసేసిన తర్వాత మనము ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. జస్ట్ దొండకాయ వేసుకుంటే చాలండి. ఇక్కడ సెమీ గ్రేవీ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా నాకైతే డ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొంచెం సేపు మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించానండి. కరెక్ట్గా సరిపోయింది. ఉడికించిన తర్వాత ఇందులోకి అన్ని పొడులు అయితే వేసుకోవాలండి. ఇక్కడ యాక్చువల్గా జీలకర్ర, అలానే కొంచెం కారం పొడి, ధనియాల పిండి, పసుపు కూడా యాడ్ చేశానండి. ఇక్కడ నాకైతే ఆ వీడియో స్కిప్ అయింది, అందుకనేసి వాయిస్ ఇస్తున్నాను. సో అంత అయిన తర్వాత మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకైతే సెమీ గ్రేవీ లాగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీలకు కూడా మంచి కాంబినేషను. జస్ట్ కొంచెం వైట్ రైస్ చేసుకొని చపాతీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో అంతా కర్రీ అయిన తర్వాత మేమైతే ఈవినింగ్ స్నాక్ లాగా పైనాపిల్ అయితే తిన్నామండి. డైలీ ఒక ఫ్రూట్ తినేది అలవాటు చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఇక్కడైతే పైనాపిల్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే, మనము తీసుకుంటాం కదా, అప్పుడు తీసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి తీసుకోండి. ఎందుకంటే నేను చాలా బాగుందని తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఇది మిడిల్లో అయితే హోల్ అయితే పడిందండి సైడ్కి. అది మనకు అర్థం కాదు, మాగిన తర్వాత తెలుస్తుంది. అంటే అప్పుడు మనము కరెక్ట్గా తీసుకునేటప్పుడు కరెక్ట్గా తెచ్చుకోవాలి. లేకపోతే మనం చూసుకోకపోతే కాయ ఎంత వేస్ట్ అవుతుందండి. సో అందుకనేసే మేము చాక్తో అయితే సైడ్ బై సైడ్ అయితే నీట్గా రిమూవ్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా, బాగా కాయ అయితే మాగింది, టేస్ట్ కూడా ఉందండి. అయినా కూడా మనం కరెక్ట్గా తెచ్చుకోవాలి. పైనాపిల్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఈ పైనాపిల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మనకైతే లివర్ డిటాక్షన్ అవుతుంది, అలానే హెల్త్కి అయితే చాలా మంచిది. ప్లస్ మొటిమలు రాకూడదన్నా, హెయిర్ గ్రోత్ ఉండాలన్నా, హెయిర్ షైనీగా ఉండాలన్నా, చర్మం కూడా కాంతివంతంగా ఉండాలన్నా కూడా మనకైతే పైనాపిల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ ఉప్పు కారం చల్లుకొని అయితే మేమైతే ఈవినింగ్ స్నాక్ లాగా తిన్నాం. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ఎప్పుడు కూడా ఎక్కువగా అమ్మాయిలు అయితే ఎక్కువగా తినండి, ఎందుకంటే మనకైతే స్కిన్ గ్లో అనేది కూడా చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఎక్కువగా వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే మేము పైనాపిల్ తింటుంటాము. అందుకనేసి ఇవి చెప్పాలనేసి వీడియోలో యాడ్ చేశానండి. ఎక్కువగా మనమైతే పొట్టకు తీసుకుంటేనే చర్మం అనేది కాంతివంతంగా ఉంటుంది. ఈ వీడియోని లైక్, షేర్ అండ్